చిన్న ఇంట్లో పెంచుకునే పెట్ట మాదిరిగా ఉంటుంది ఇది. ఇది మాతోనే తిరిగిద్దండి, మేము ఎక్కడుంటే అక్కడే ఉంటుందండి, ఇంట్లోనే తిరిగిద్దండి. గోమాత ఉంటే మంచిదనేసి తీసుకున్నాం. ఏం చేసిందే ఈ గోదేవత అన్నదే ఒక వృద్ధిలో రావాలని, చాలా అందరూ ప్రేమగా పెంచుకోవాలని ఒక ఆశ. హిందూ సాంప్రదాయంలో గోవులకు చాలా పవిత్రమైన స్థానం ఉంది. గోమాత అని ఎంతోమంది భక్తిగా వాటిని కొలుస్తారు. వాటిని తాకితే చాలు అన్ని పాపాలు పోతాయని విశ్వసిస్తారు. ఇక ఇంట్లో ఉంటే శుభం కలుగుతుందని నమ్ముతారు. అందుకే ఈ మధ్యకాలంలో కొంతమంది ఆవులను పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా పుంగనూరు రకం జాతి ఆవులను పెంచుకుంటున్నారు. వీటిలో చిన్న ఆవులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ జాతి గోవులు కేవలం 2 అడుగుల ఎత్తులో మాత్రమే ఉంటాయి. అయినా వీటికి డిమాండ్ విపరీతంగా ఉంది. కాకినాడలోని జగ్గంపేట మండలంలో రామవరం, మర్రిపాక ప్రాంతాల్లో ఈ మినియేచర్ ఆవుల ఉత్పత్తి 5 ఏళ్లలో గణనీయంగా పెరిగింది. దేశ నలుమూలలకు ఇక్కడి నుంచి ఆవుల సరఫరా సాగుతోంది. ఇంట్లో పెంచుకునే పెట్స్ మాదిరిగానే వీటిని కూడా ఇళ్లలో పెంచుకునేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు. గోవులను గోమాతగా భావించి పూజలు చేసుకునేవారు అయితే ఇష్టపడి మరీ వీటిని కొనుగోలు చేస్తున్నారు. చూడడానికి చాలా అందంగా కనిపించే ఈ మినియేచర్ ఆవుల ధర కూడా ఎక్కువే. 50,000 నుంచి 3 లక్షల వరకు వాటి జాతులను బట్టి ధర ఉంటుంది. చాలామంది ఇళ్లలోనూ అపార్ట్మెంట్లలోనూ పెంచుకునేందుకు తీసుకెళ్తున్నారని డైరీ ఫామ్ యజమానులు చెబుతున్నారు. పొంగనూరు మైక్రో మినియేచర్ అనబడే ఈ ఆవులు చూడడానికి చాలా అందంగా, చాలా ముద్దుగా, చాలా అందంగా కనిపిస్తుంటాయి. ఇది ప్రధానంగా ఇప్పుడు అపార్ట్మెంట్లలోనూ ఇళ్లలోనూ వీటిని ఒక గోమాతగా పూజిస్తూ ఇళ్లలో పెంచుకునే కల్చర్ అయితే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. వీటికి ప్రధానంగా ఇవి ఎక్కడ లభ్యమవుతున్నాయంటే కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోని మర్రిపాక అనే ప్రాంతంలో ఇవి ఎక్కువగా అంటే అభివృద్ధి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 5 ఏళ్ల క్రితం నుంచి ఈ మైక్రో మినియేచర్ ఆవులైతే అందుబాటులోకి వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఈ ఆవుల పట్ల ఎక్కువగా మమకారం కూడా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ మైక్రో మినియేచర్ ఆవుని ఎత్తుకుని కూడా ఒక వీడియో విడుదల చేశారు గతంలో. ఆ వీడియో కూడా చూసిన వాళ్ళందరూ కూడా ఇటువంటి ఆవును పెంచుకుంటే మనకు కూడా ఇంట్లో చాలా బాగుంటుందని చాలామంది కూడా తరువాత వాళ్ళ ఇళ్లలోనూ అపార్ట్మెంట్లలోనూ అంటే ఒక పెట్ డాగ్స్ లాగా వీటిని పెంచుకునే సంస్కృతి అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా పరిధిలోని జగ్గంపేట మర్రిపాక ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఈ చాలా డైరీ ఫార్మ్స్ ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే వీటిని అభివృద్ధి చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఈ మైక్రో మినియేచర్ ఆవులకు సంబంధించి ఇక్కడ లభ్యమయ్యే పరిస్థితి ఉంది. ఒకసారి వెళ్ళి అసలు ఇవి ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, ఇక్కడ ఏ ధరకు లభిస్తున్నాయి, ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికి వీటిని అయితే పంపిస్తున్న పరిస్థితి కానీ ఉంది అనే విషయాన్ని ఇక్కడ కొందరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం. వెళ్దాం రండి. కొన్ని మైక్రో మినియేచర్ ఆవులను అయితే వీళ్ళు పెంచుకుంటున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసి లోన ఏ విధంగా తిరుగుతున్నాయో కూడా చూద్దాం రండి. ఒకసారి చూస్తే ఇలా ఆవులు చాలా ముద్దు చేస్తూ చాలా ఇష్టంగా ఇళ్లలో పెంచుకునే పరిస్థితి ఉంటుంది. ఇవి నిజంగా ఇంచుమించు ఒక కుక్క పిల్ల మాదిరిగా చిన్న ఇంట్లో పెంచుకునే పెట్ట మాదిరిగా ఉంటుంది. ఇది చూడడానికి చాలా అల్లారు ముద్దుగా, చాలా ముద్దుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంటుంది. వీటిని ఇళ్లల్లో పెంచుకుంటూ అంటే అపార్ట్మెంట్లో కూడా పెంచుకుంటూ చాలామంది కూడా తమ ఇష్ట దైవమైనటువంటి గోమాతతో పోల్చుకుంటూ వీటిని చాలా అల్లారు ముద్దుగా పెంచుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రధానంగా చాలా అంటే ఇక్కడ అపార్ట్మెంట్లోనే కాదు ఇళ్లల్లోనూ చాలా చోట్ల కూడా వీటిని ఎంతో ముద్దు చేస్తూ ఇళ్లల్లో అవి తిరుగుతుంటే అంటే ఒక గోమాత నట్టింట్లో తిరిగిన సందర్భంగా చాలామంది భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మాతోనే తిరిగిద్దండి, మేము ఎక్కడుంటే అక్కడే ఉంటుందండి, ఇంట్లోనే తిరిగిద్దండి. గోమాత ఉంటే మంచిదనేసి తీసుకున్నామండి. ఓకే, సేమ్ అంటే జనాలు ఉన్నారని బెదిరిపోవడం అటువంటివి అని ఉంటుందమ్మా? బెదిరిపోవండి, కూడా వచ్చేస్తాయండి, కూడా తిరుగుతాయండి. ఇంట్లో ఉన్నట్టండి, ఇంట్లో ఉన్నట్టు తిరుగుతాయండి, మన కూడానే ఉంటాయండి. ఓకే, దాదాపు ఇది మీరు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది అలాగా మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటుంది? మనుషులతోనే ఫ్రెండ్లీగా ఉంటుందండి. ప్రధానంగా ఆవుల్ని గోమాతతో పోలుస్తారు. అండ్ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు? లక్ష్మీదేవి అనే తిరుగుతుందనే ఉంచుకుంటున్నామండి, పెంచుకుంటున్నామండి. ఎలా ఫీల్ అవుతున్నారు దీని గురించి? ఏంటి బాగానే ఫీల్ అవుతుందండి, బాగుందండి. ఇవన్నీ కూడా ఈ మనం విజువల్స్లో చూసినట్లయితే
ఇవన్నీ కూడా డెవలప్ చేసి అంటే ఇవి పునరుత్పత్తి చేసేందుకు వీటిలన్నిటిని కూడా ఇక్కడ సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా పొంగనూరుకి సంబంధించిన ఈ కౌస్గా చెప్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతం నుంచే అనేక మైక్రో మినియేచర్లు అయితే పునరుత్పత్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో ఇక్కడ రైతు ఉన్నారు, ఒకసారి ఆయన అడిగి ఈ డైరీ ఫామ్లో ఏ విధంగా ఈ పునరుత్పత్తి ప్రక్రియ అనేది జరుగుతుందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక్కడ వందలాది మైక్రో మినియేచర్ ఆవులు అయితే ఇక్కడ నుంచి పునరుత్పత్తి చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా జగ్గంపేట నియోజకవర్గం ప్రధానంగా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది, ఇక్కడి నుంచి ఎక్కువ వస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ రోజుగా అంటే ఇక్కడ అన్నీ కూడా ప్రెగ్నెంట్ కౌస్గా కనిపిస్తున్నాయి. ఎలా జరుగుతుంది ఈ ప్రక్రియ, అంతా ఎలా జరగబోతుంది? నమస్కారం అండి. ఇదిగోండి మా క్రాసింగ్ బుల్ అండి. ఇది సెకండ్ క్వాలిటీ ఆవులండి. ఇవి ఆ ఒరిజినల్ బుల్ అనమాట. అలాగే ఆ సెకండ్ క్వాలిటీ ఆవులకి క్రాస్ చేస్తున్నామండి. క్రాస్ చేస్తే మనకు మైక్రో మినియేచర్ మంచి టాప్ పడుతున్నాయండి. అవి మీకు ఎవరికన్నా కావాలితే మా దగ్గరకు వచ్చి పెంచుకుంటే వాళ్ళు ఎవరన్నా తీసుకొచ్చండి. దాని మీద ఒక ప్రేమగా గోదేవత పెంచుకున్న ఆశ ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చి తీసుకొని దాని జాగ్రత్తగా పెంచుకుంటారు. అలాగా మన బీడింగ్ కూడా 5 సంవత్సరాలు పెట్టి వచ్చి రన్నింగ్ చేస్తున్నామండి. అంటే బీడింగ్ 5 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం. అందులో 2 సంవత్సరాలు పొంగనూరు చేసామండి. అక్కడి నుంచి మైక్రో మినియేచర్ పొంగనూరు కలిపి 3 సంవత్సరాలు పెట్టి రన్నింగ్ చేస్తున్నాం. మినియేచర్ వేరు, మైక్రో వేరు అండి. మినియేచర్ సైజ్ వేరండి, మైక్రో వేరు, పొంగనూరు వేరండి. 3. అందులోనే పొంగనూరులో కపిల్ ఉందండి బీడు. మీకు అడుగున్నర 2 అడుగులు లోపల గట్టిగా ఉంటే 2 అడుగులు పెరుగుతుందండి తోడ. ఒకవేళ పెరిగితే 2 నుంచి అట్టిట్లు అండి, అంతకంటే ఎక్కువ పెరగదండి. దానికి పుట్టిన తోళ్ళండి. అది కూడా మా బుల్ క్రాసింగ్ బుల్ అండి. సార్, మరి మళ్ళీ అది పునరుత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందా? మరి అయితే కనుక దాన్ని మళ్ళీ చేయించుకొచ్చండి. అదే మేలు ఫీమేల్ కలిసి ఉంటే ఆ 2 ఎప్పుడు మన క్రాసింగ్ అయితే మళ్ళీ వాటికి పిల్లలు అన్నిటికీ సాధ్యమండి. అంటే మరి ఏరాగా మళ్ళీ మనం ఏదో చేయించుకుంటామంటే కొంచెం కష్టం అవుతుందండి. ఏం చేద్దండి ఏర్ అయితే అండి. దీనికి కొంచెం గర్భసంచి కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి, చిన్నది ఉంటుంది కాబట్టి కొంచెం పాపులర్ అవుతుంది కదా. అందుకు జోడీ అయితే ఇబ్బంది ఏమి ఉండదండి. అవి వాటికి వచ్చినప్పుడు క్రాసింగ్ అవుతాయండి. అప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాక జాగ్రత్తగా మళ్ళీ వాటి మేత విసుకులో ఇదిగో సార్ కొంచెం ఎండుగడ్డి, ఒట్టిగడ్డి, కొంచెం పచ్చగడ్డి కానీ, కొంచెం గోధుమ తోడు కానీ, అంతేనండి. నాకు ఏం కాదు, చిన్న మెండింగ్ అండి, పెద్ద మెండింగ్ ఏం కాదండి. అది కొంచెం ఒట్టిగడ్డి కానీ, పచ్చగడ్డి కానీ, కొంచెం దానా కానీ, అంతే అండి. అలాగే వీటికి ఎలా పెంచుకోవాలా ఆలోచన పడుతూ ఉంటారండి. నేను క్యాట్గా చెప్తాను కదండి. కొంచెం ఒట్టిగడ్డి కానీ, పచ్చగడ్డి కానీ, కొంచెం దానా కానీ, అంటే గోధుమ దానా కానీ అండి. అలాగే 15 రోజులకు చుట్టూ దోళకు మాత్రం పావుల మందు మాత్రం పట్టించాలండి, ఖచ్చితంగా పట్టించాలండి. అలాగే ఒక బాటిల్ ఉంటుందండి, తీసుకొని మన మెడికల్ షాపులు ఎక్కడన్నా ఇస్తారు. అది తీసుకొని ఒక దూడ అయితే ఒక డబ్బా తీసుకుంటే 3 పూటలు పట్టించాలండి. అదే జతం ఉందనుకోండి, ఒక బాటిల్ అయితే 2 సార్లు పెట్టుకుని సరిపోద్దండి. ఏ ప్రాబ్లం ఉండదండి. కాకినాడ జిల్లాలోని జగ్గంపేట ప్రాంతమే ఎక్కువ ఈ మైక్రో మినియేచర్లకు సంబంధించి ఎక్కువ పునరుత్పత్తి చేయడానికి ఎందుకు ఇక్కడ ప్రాధాన్యత ఇక్కడ ఎక్కువగా ఉందని అనుకోవచ్చు. అయితే మేము వీటి మీద ఒక ఆశ పెంచుదామని ఒక లైను వేసుకొని మేము పెంచుతున్నామండి. ఒక 5 సంవత్సరాలు పట్టించి. అలాగే వీటి గోదేవత అంటే మంచి ప్రేమతో పెంచుతున్నామండి. ఇంత కష్టంలో మామూలు కష్టం కాదండి, ఇలా ఒక గడ్డి లేకపోతే తెచ్చుకోవాలండి. ఇందులో రకరకాలండి, ఇష్టంతో అండి, చాలా కష్టపడాలండి అండి. అనే చిన్న దూడ కాదని ఒక ఆలోచన మీకు ఉంటుందండి. అందుకని ఆ దూడ అయితే మనకి ఏ కష్టం ఉండదో మేపుకోవడానికి మన అపార్ట్మెంట్లో కానీ, సైట్లో కానీ ఎక్కడన్నా సరే పెంచుకుందామని ఆశతోటి ఆ బీడింగ్ చేసి మేము ఇది చేస్తున్నామండి. అవి ఎక్కడి నుంచి అంటే చాలా దూరం నుంచి వస్తారండి. అంటే ఇలాగా హైదరాబాద్ అండి, ఇలాగా పూణె, చాలా దిక్కుల నుంచి అండి. మీడియాలో కూడా మీరు యాక్టివ్గా ఉన్నట్టున్నారు మీ రైతులందరూ. ఏం చేయాలంటే మనకి ఈ ఆశ అండి, గోదేవత అంటే పెంచాలి ఒక అని వృద్ధి అండి. అది నమస్కారం సార్. ఇది పరిస్థితి. ఈ మైక్రో మినియేచర్కి సంబంధించి ప్రధానంగా కాకినాడ జిల్లాలోని జగ్గంపేట, మర్రిపాక ఈ పరిసర ప్రాంతాల రైతులందరూ కూడా డైరీ ఫార్మ్స్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచే వీటిని పునరుత్పత్తి చేయడం, తద్వారా విక్రయాలు జరపడం కూడా చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా లాభాపేక్షతో కాకుండా మేము ఖచ్చితంగా వీటి మీద అంటే గోమాత అంటే ఇష్టము, ఆ ఒక ప్రీతి,
లాంటి భావనతోటే మేము ఈ పునరుత్పత్తి ఎక్కువగా చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ మైక్రో మినియేచర్లకు సంబంధించి అపార్ట్మెంట్లలోనూ ఇళ్లల్లోనూ ఎక్కువగా పెంచుకునేందుకు చాలామంది ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రధానంగా వీటిని మెయింటెనెన్స్ కూడా చాలా సులభంగా చేయొచ్చని కూడా ఈ రైతులు చెబుతున్నారు. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.